పసుపులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కష్టమొచ్చినా సుఖమొచ్చినా చావు వరకు తోడుంటా అని 7 అడుగులు వేశారు అన్నట్టుగానే ఆ ఇద్దరు జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని నవ్వుతూ భరించారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. కూతురి పెళ్లి చేశారు, కొడుకుని పెద్ద చదువులు చదివిస్తున్నారు. ఇక జీవితంలో అన్నీ మంచి రోజులే అనుకుంటున్న తరుణంలో విధి ఆ కుటుంబాన్ని అప్పుల రూపంలో వెంటాడింది. తీసుకున్న అప్పులు తీర్చే మార్గం లేక, అవమానాలు భరించలేక మృత్యువే శరణం అనుకున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం కుటుంబాన్ని ఛిద్రం చేసింది. పార్వతీపురం పట్టణంలోనే జరిగిన ఈ గుండెల్ని పిండేసే విషాద గద వింటే ఇప్పుడు ఎవ్వరికి కన్నీళ్లు ఆగవు. పార్వతీపురం పట్టణంలోని 24వ వార్డు రెడ్డి వీధి, అక్కడ నివాసం ఉండే ఎస్ శ్రీనివాసరావు, శోభారాణి దంపతుల కథ ఇది. ఈ భార్యాభర్తలు ఇద్దరూ స్థానికంగా ఒక హోల్సేల్ ఏజెన్సీ నడుపుకుంటూ జీవిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళ అన్యోన్యతను చూసి మురిసిపోయేవారు. భర్తకు తోడుగా భార్య, భార్యకు నీడగా భర్త నిలబడ్డారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కూతురి భవిష్యత్తు బాగుండాలని 6 ఏళ్ల కిందట విశాఖపట్నానికి చెందిన యువకుడితో ఘనంగా వివాహం జరిపించారు. అటు కొడుకు వేణుగోపాలరావును ఎలా అయినా ప్రయోజకుడిని చేయాలని, సమాజంలో గొప్ప స్థాయిలో నిలబెట్టాలని పక్క రాష్ట్రమైన ఒడిశాలోని గుణపురంలో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. పిల్లలిద్దరూ సెటిల్ అయితే తమ బాధ్యత తీరిపోతుందని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కూతురు పెళ్లి, కొడుకు ఇంజనీరింగ్ చదువు, అటు వ్యాపార విస్తరణ, ఇలా అన్నింటికీ కలిపి ఈ దంపతులు బ్యాంకుల్లో భారీ రుణాలు తీసుకున్నారు. లోన్లు తీసుకోవడమేమో కానీ ఆశించిన స్థాయిలో వ్యాపారం లాభసాటిగా సాగలేదు. దానికి తోడు బయట కూడా అప్పులు పెరిగిపోయాయి. ప్రతి నెల బ్యాంకు వాయిదాలు చెల్లించలేక, బయట అప్పుల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారు. సరిగ్గా అన్నీ బాగుపడతాయి అనుకునే సమయంలో ఆర్థిక సమస్యలు వారిని కోలుకోలేని విధంగా కుంగదీశాయి. దీంతో ఆ ఒత్తిడిని భరించలేక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇది గమనించిన స్థానికులు హాస్పిటల్కు తరలించలేపే భార్య శోభారాణి ప్రాణాలు విడిచింది. భర్త శ్రీనివాసరావు ప్రస్తుతం అపస్మారక స్థితిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ కథలో అత్యంత శోచనీయమైన విషయం ఏంటంటే ఆ దంపతుల కుమార్తె ప్రస్తుతం గర్భిణి. 2వ ప్రసవం కోసం మరికొద్ది రోజుల్లోనే పుట్టింటికి అంటే అమ్మగారి ఇంటికి రావాల్సి ఉంది. పండంటి బిడ్డతో పుట్టింట్లో అడుగు పెట్టాల్సిన కూతురు కన్న తల్లి శవాన్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తోంది. అటు కొడుకు కూడా తల్లి మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నాడు. అమ్మా, నన్ను ప్రయోజకుడిని చేస్తానన్నావు కదమ్మా, అంతలోనే ఎందుకు వదిలిపోయావమ్మా అంటూ ఆ బిడ్డలు ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తోంది.